సర్టిఫికెట్లు, మీకు నీళ్లు ఇవ్వడం, ఆర్టీసీ బస్సులను సక్రమంగా నడపడం, ఆర్టీసీ బస్ స్టాండ్కి పోతే క్లీన్గా పెట్టడం, మంచినీళ్ళు ఇవ్వడం, కనీస వస్తువులు క్రియేట్ చేయడం, వీటన్నింటిపైన సమాచారం తెప్పిస్తున్నా. ఇప్పటికీ సమాచారం మీకు వస్తా ఉందా? మేము అడిగామా? ప్రతి నెల మీకు ఒక 2-3 ఫోన్లన్నా వస్తూ ఉంటాయి. వస్తున్నాయని వాళ్ళు చేలు పైకెత్తండి. ఓకే, సమాధానం ఇస్తున్నారా మీరు? కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వడం లేదు, కొంతమంది తెలియడం లేదు. యూట్యూబ్లు మాత్రం బాగా చూస్తారు, ఇన్స్టాగ్రామ్ మాత్రం బాగా చూస్తారు, మన మిత్ర యాప్ అంటే మాత్రం సరిగా చూడరు మీరు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కానీ సక్రమంగా చేసుకుంటే మీ పనులన్నీ సుజావుగా అయిపోతాయి. ఆఫీసుకు పోయే పని లేదు. ఈరోజు ఇక్కడ జిల్లాలో మీరు చూస్తే, మీ జిల్లాలో నేను దగ్గర మే 25 నుంచి మే 26 వరకు ఒక అసెస్మెంట్ తీసుకున్నాను. రాష్ట్రం మొత్తం సంవత్సరం అంతా చూస్తే ప్రజల యొక్క ఆమోదం 68.92% ఉంది. మీ జిల్లాకు వస్తే 72.40% ఉండి రాష్ట్రంలో నెంబర్ 1 జిల్లాగా వెస్ట్ గోదావరి జిల్లా ఉంది. ఇక్కడ మా అఫీషియల్ టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న, గట్టిగా చప్పట్లు కొట్టి కలెక్టర్ని, జిల్లా అడ్మినిస్ట్రేషన్ అభినందించాలి. ఎవరెవరు చేశారో అవి కూడా చెప్తాను. బాగా చేసిన వాళ్ళకి దండేస్తా, అభినందిస్తా. బాగా చేయకపోతే గుర్తు చేస్తా. గుర్తు చేయడమే కాదు, నేర్పిస్తా. అవసరమైతే ఇబ్బందులుంటే ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తా. అదే సమయంలో పని చేయకపోతే మాత్రం నమస్కారం పెడతా, గట్టిగా ఉంటా. నాకు కావాల్సిన, నన్ను నమ్మిన ప్రజలకు సేవ చేయడంలో నేను ఏ మాత్రం కూడా ఉపేక్షించనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు నాకు ముఖ్యం. ఇన్నిసార్లు మీరు ఎప్పుడు వచ్చినా అన్ని దాంట్లో మీరు సహకరించారు. అలాంటి మీకు ఎప్పటికీ సేవకులుగా ఉంటాం, మీకు అండగా ఉంటాం. మీకు ఇబ్బందులు లేనటువంటి పరిపాలన ఇవ్వడానికే నేను ముందుకు పోతున్నా. ఇక్కడ ఆచంటకు వస్తే జిల్లా కంటే బెటర్గా ఉన్నారు. ఫస్ట్ 1 ఇయర్ 74.59% ఇక్కడ ఆచంట్లో ఉన్నారు. పీతాని ఇక్కడ నోడల్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అవసరమైతే ఇంకా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. జిల్లా చూస్తే మొత్తం 53 సేవలు, అందులో 47 సేవల్లో రాష్ట్రానికంటే పైనున్నారు. ఒక 6 సేవలు మాత్రం రాష్ట్రానికంటే కిందనున్నారు. ఇంకో పక్కన ఈ నియోజకవర్గంలో ఈ మంత్లో చూస్తే రాష్ట్రం, ఈ జిల్లా 39 సేవల్లో రాష్ట్రానికంటే ముందున్నారు. ఇంకొక పక్క 9 సేవల్లో మాత్రం రాష్ట్రానికంటే కిందనున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇరిగేషన్, ఇక్కడ ఇంజనీర్లు ఉంటారు, నేను పిలుస్తానే. ఒక్కొక్కరు వచ్చి మీరు నిలబడుకుంటే మిమ్మల్ని అభినందిస్తాం. మీరు ఒకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చిన రండి, ప్లీజ్ కామ్. కొంచెం వాళ్ళు క్లియర్ చేయండి. పోలీస్ వాళ్ళు క్లియర్ చేయండి. మీరు ముందుకెళ్ళండి. సెక్యూరిటీ ముందుకెళ్ళాయా మీరు? ఇక్కడ ఇరిగేషన్ చూస్తే రాష్ట్రానికంటే 20.5% ప్రజల అభిప్రాయం పాజిటివ్గా వచ్చింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి మీ పొలాలకు నీళ్లు ఇచ్చిన అధికారులు అభినందించాలి. ఓకే, గుడ్. మళ్ళీ ఇంకా పెరగాలి. ఇప్పటికి 80% వచ్చింది, దాన్ని 90కి తీసుకెళ్ళాలి. ఓకే, గుడ్. ఇంకో పక్కన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చాలా బాగా చేశారు. వీళ్ళు కూడా 93% వచ్చారు.
19.9% అంటే ఎవరు ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇమ్మీడియట్ గా క్లియరెన్స్ ఇచ్చారు. వాళ్ళని గట్టిగా అభినందించండి, గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. థ్యాంక్ యూ. యూరియా అవైలబిలిటీ, ప్రైసింగ్ అన్ని జిల్లాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వస్తే వెస్ట్ గోదావరి జిల్లాలో మాత్రం ఇబ్బందులు లేకుండా ఇచ్చారు. దగ్గర దగ్గర 85% ప్రజల ఆమోదయోగ్యంగా ఉంది. 19.24% రాష్ట్రానికంటే ఎక్కువ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఈసారి కూడా యూరియా మీరు ఎంత భూమి వేస్తున్నారో ఆ భూమికి తగినట్టు ఇస్తారు. యూరియాతోనే పంట పండిస్తే చాలా సమస్యలు వస్తాయి. పండేది యూరియా పండుతుంది, యూరియా పండితే క్యాన్సర్ వస్తుంది. మనం యూరియా పండిస్తే కొనేవాళ్ళు కూడా లేరు. ప్రపంచంలో టెస్టులు మారిపోయినాయి. ఎప్పటికప్పుడు టెస్ట్ చేసి భోజనం తినే పరిస్థితికి వస్తున్నారు. ఈ విషయంలో మీకు క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే నేను కొత్తగా ప్రకృతి సేద్యాన్ని తీసుకొచ్చాం. ఎరువులు లేకుండా, క్రిమి సంహారక మందులు లేకుండా ప్రకృతి సేద్యంలో గాని పంటలు పండిస్తే మీ ఆరోగ్యాలు బాగుంటాయి. దానికి ఎప్పుడు కూడా ఈ వెస్ట్ గోదావరి జిల్లా రైతాంగం ఆదర్శ రైతాంగం. మీరు ప్రకృతి సేద్యంలో ముందుకు పోవాలని గట్టిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ బ్రదర్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మొత్తం 86.5% హ్యాపీగా ఉన్నారు. మనస్ఫూర్తిగా 13.13% రాష్ట్రానికంటే ఎక్కువ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. రేపు 90% వెళ్తారు. గుడ్. అదే మరిగా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ 12.47% రాష్ట్రానికంటే అబోవ్ ఉన్నారు. గట్టిగా అభినందించండి. మన గిరిజన పిల్లలకు సరైన భోజనం పెట్టి సక్రమంగా చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకో పక్కన పిల్లలు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి పౌష్టికాహారం 7.74% బాగా ఉంది. రాష్ట్రానికంటే ఎక్కువగా ఉంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే 6 నుంచి 36 నెలల పిల్లలు వీళ్ళకు 4.20% బెటర్గా ఉంది. ఇంకో పక్క గర్భిణీ స్త్రీలు, అదే మరి బాలింతలకి వాళ్ళకి మీరు చూస్తే 2.91% బాగుంది. ఓవరాల్గా ముగ్గురికి కూడా బెటర్గా ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి పేద పిల్లలకి సరి అయిన పౌష్టికాహారం పెట్టడం, పేద పిల్లలకి బాలింతల్ని సరిగా చూసుకోవడం చేస్తున్నారు. దానికి వారిని అభినందిస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. ఇంకో పక్కన ఇక్కడ చూస్తే వీవర్స్కి ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇచ్చాం. ఇది కూడా 6.68% మెరుగ్గా ఉంది. 85.79% సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. 200, 500 యూనిట్ల కరెంటు హ్యాండ్లూమ్కి, పవర్లూమ్కి పేద చేనేత కార్మికులకు ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నాకెంతో ఆనందం. చేనేత కార్మికులకు ఎంత చేసినా తక్కువే అవుతుంది. తప్పకుండా వాళ్ళని ఆదుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన పట్టణ ప్రాంతాల్లో గుంతలు లేని రోడ్లు ఇప్పుడు మెషిన్లు కూడా పెడుతున్నాం. మళ్ళీ అంత మునుపు మీరు చూస్తే ఎక్కడ చూసినా గుంతలే, రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి.